హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియ అఫీషియల్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఇంట్లో వినాయకుని పెట్టుకుంటున్నాము. సో ఎలా అయితే డెకరేషన్ చేస్తున్నాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేము బ్యాక్ డ్రాప్ అయితే రెడ్ కలర్ థీమ్ చూస్ చేసుకున్నాము. సో దాంట్లో వచ్చేసి ఫ్లవర్స్ అండ్ లైట్స్ అన్నితోనే డెకరేట్ చేసాము. అండ్ ముందుగా ఫస్ట్ అయితే వినాయకుడి పూజలో టేబుల్స్ అయితే ఏవైతే పీఠాలు ఉంటాయో అవి ఇట్లనే శుభ్రంగా కడుక్కోవాలి. దానికి బొట్లు పెట్టేసి దానిపైన ఒక క్లాత్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మంచిగా జాకెట్ ముక్క ఉంటుంది కదా, అలాంటివి పెట్టేసి దాంట్లో ఒక గ్లాసుడ్ బియ్యము లేదా పిడికెడు బియ్యం అయినా పోసుకోవచ్చు. దాంతోపాటు పసుపు కుంకుమ వేసి ఇప్పుడు నేను పూజా విధానం ఎలా అయితే పెట్టాలో చెప్తాను, వింటూ ఉండండి. ముందుగా ఫస్ట్ వినాయకుని కూర్చోబెట్టేసాం కదా, తర్వాత వినాయకుడికి పూలదండ, లడ్డు అండ్ ఫస్ట్ ముందుగా అయితే జంజం వేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళు జంజం వేసుకోవాలి. కంకణాలన్నీ కట్టేసుకోవాలి. ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కంకణాలు కట్టుకోవాలి. దాని తర్వాత మనము శ్లోకాలు 108 శ్లోకాలు ఉంటాయి, అవన్నీ చెప్పుకోవాలి. దాంతోపాటు అక్షింతలు లేదా పువ్వులు మన దగ్గర ఏదైతే ఉంటుందో అవైలబుల్గా అవి వేస్తూ ఉండాలి శ్లోకాలు చెప్పేటప్పుడు. అండ్ వినాయకుడిది కథ అనేది ఉంటుంది, ఆ కథ మొత్తం చదువుకోవాలి. చదువుకునే తర్వాత మనము దేవుడికి ప్రసాదం ఎక్కిచ్చేసి ఆరతి ఇచ్చి అద్దుకోవాలి. మన కళ్ళ ఫస్ట్ దేవుడికి ఇచ్చేసి మనం అద్దుకోవాలి. తర్వాత